ఎస్పెషల్లీ అక్కడి యువకులు తమకు పాఠాలు చెప్పే టీచర్స్ని కూడా వదలట్లేదు. ఆ దేశంలో టీచర్స్గా పనిచేస్తున్న హిందువుల్ని టార్గెట్ చేసి వాళ్ళను కొట్టి బలవంతంగా రిజైన్ చేయిస్తున్నారు. రీసెంట్గానే ఒక ఇస్లామిక్ గ్రూప్ చిట్టాగాంగ్ యూనివర్సిటీలో పనిచేస్తున్న హిందూ ప్రొఫెసర్ పైన దాడి చేశారు. రీతు చక్రవర్తి అనే ఒక మైనర్ అమ్మాయిని ఎత్తుకెళ్లి బలవంతంగా కన్వర్ట్ చేశారు. ఇలా 1-2 కాదు, వందల ఇన్సిడెంట్లు జరిగాయి, ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఈ మొహమ్మద్ యూనస్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన ప్రతి ఒక్క ఇన్సిడెంట్ని నేను ఈ వీడియోలో మెన్షన్ చేయడం మొదలు పెడితే ఈ వీడియో డ్యూరేషన్ 5 నుంచి 6 గంటలు వస్తుంది. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు బంగ్లాదేశ్లో హిందువుల పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అనేది. మీరు చెప్తే నమ్మరు, 2021 అక్టోబర్ సమయంలో ప్రధానమంత్రి మోడీ గారు బంగ్లాదేశ్లోని ఒక కాళికాదేవి గుడికి వెళ్ళి ఆ విగ్రహానికి ఒక స్పెషల్ బంగారు కిరీటాన్ని బహుమతిగా ఇచ్చారు. దారుణమైన విషయం ఏమిటంటే కొంతమంది